నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట. బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ కొట్టివేత. రాష్ట్రానికి ఎరువుల సరఫరాలో కేంద్రం వివక్ష. రైతుల దృష్టిలో కాంగ్రెస్పై వ్యతిరేకత కోసమేనన్న పొన్నం. మరి కాసేపట్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ క్షేత్రస్థాయి బలోపేతానికి కాంగ్రెస్ కసరత్తు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో కొనసాగుతున్న ఉగ్రవేట. భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం. రష్యా వైమానిక దాడిపై మండిపడ్డ జెలెన్స్కీ. ప్రపంచ దేశాలు రష్యాపై ఒత్తిడి తేవాలని పిలుపు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ ఎన్నికల్లో ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును బీజేపీ ఆశ్రయించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెప్పండి అరుణ్. థ్యాంక్ యూ చందు. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. బీజేపీ దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారించినటువంటి ధర్మాసనం దీనికి సంబంధించి రాజకీయ నాయకులు అనేటోళ్ళు సున్నితమైనటువంటి మనసు ఉండకూడదు, దాంతోపాటుగా థిక్ స్కిన్ కలిగి ఉండాలి అనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటుగా ఇట్లాంటి ఇష్యూస్ను తాము హ్యాండిల్ చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధానంగా చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, అదేవిధంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారు, దీనివల్ల సామాన్య ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు నష్టం చేకూరుతుంది, రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చడానికి బీజేపీ కంకణం కట్టుకోనుంది అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. దీనివల్ల రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రచారం చేయటం వల్ల బీజేపీ పరువు పోయింది, బీజేపీకి నష్టం వాటిల్లింది. దీని కారణంగా రేవంత్ రెడ్డి పైన పరువు నష్టం దావా వేస్తున్నాము, రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి బీజేపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనికంటే ముందు అంటే సుప్రీంకోర్టుకు వచ్చే కంటే ముందు దాఖలు చేసినటువంటి అనేక ఇదే అంశానికి సంబంధించి దాఖలు చేసినటువంటి పిటిషన్లని కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారించినటువంటి ధర్మాసనం రాజకీయ పరమైనటువంటి అంశాలకు ఇక్కడ తావు ఉండదని, రాజకీయ యుద్ధక్షేత్రాన్ని రాజకీయపరమైనటువంటి అంశాలకు కోర్టులను యుద్ధక్షేత్రాలుగా మార్చొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టేందుకు అవసరం లేదు, ఈ పిటిషన్ పైన తాము విచారణ చేపట్టము అని చెప్పి స్పష్టం చేస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. చందు. ధన్యవాదాలు అరుణ్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు గోదావరి నుంచి అదనపు జలాలను తీసుకొచ్చే ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి ప్రాజెక్టు 2-3 దశలకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. 2 ఏళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వల్ల
జంట జలాశయాలను గోదావరి జలాలతో నింపడంతో పాటు మంచినీళ్లతో మూసీ నదికి పునరుజ్జీవం పోయాలని ప్రభుత్వం సంకల్పించింది. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను వాప్కోస్ సిద్ధం చేసింది. అందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనం కోసం జంట జలాశయాల్ని గోదావరి నీటితో నింపడానికి 7,360 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టుకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని 300 ఎంజీడీల అదనపు జలాల్ని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండడంతో అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్ 2, 3లను రూపకల్పన చేసింది. 2027 సంవత్సరం వరకు హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 835 ఎంజీడీలకు పెరుగుతుంది. 2047 నాటికి ఈ సంఖ్య 1,114 ఎంజీడీలుగా ఉండనుందని అంచనా. ఈ మేరకు గోదావరి తాగునీటి పథకంపై దృష్టి సారించి పనులు ప్రారంభించింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్ 1 కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు జలమండలి 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా ఈ పథకంలో 2 దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 20 టీఎంసీల్లో 17.5 టీఎంసీలో నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగించనుండగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాల్ని పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీల్ని ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను వాప్కోస్ అనే సంస్థ సిద్ధం చేసింది. ఇందులో పంప్ హౌస్లు, సబ్స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3000 mm డయా భారీ పైప్ లైన్ నిర్మించనున్నారు. అంతేకాకుండా ఘన్పూర్, శామీర్పేట వద్ద 1170 MLDల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2, 3 ద్వారా 300 ఎంజీడీల నీటిని హైదరాబాద్ కు తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో వేసవిలో ప్రజలు ఆశించిన మేర జలమండలి తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ప్రజాభవన్లో బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Q1 of financial year 2025-26, banks in the states have achieved 33.42% of ACP disbursement. As there is abundant potential in this sector, banks are advised to cater to the needs of this sector in a big way. Banks to increase CGTMCE coverage and working capital loans for MSME. I appeal to bankers for giving more focus to vulnerable sections of the society, more particularly the weaker sections, which is essential for overall development of the society. Banks need to strategize further in this area. Banks are consistently serving to the needy people in the financial inclusion front, and I request the banks to continue their efforts in such financial initiatives, ensures saturation in opening up PMJDY accounts and coverage of beneficiaries under Social Security as well as the insurance schemes. While I appreciate the banking fraternity role in financial empowerment and economic development, I call for stronger collaboration further among all the stakeholders. Together, let us work towards inclusive, technology-driven, sustainable banking in Telangana state. Before, congratulating the convener of bank, I thought I'll just, mention 2-3 points, other points also. Like, as you all aware, the Telangana state government has come up with a huge housing program for the below poverty line people, of going with a unit cost of 5 lakhs each unit cost. The government is coming, it's clearing their bills every month, and wherever it is required, even from the banks to lend
some, few amount, less amount like 10 to 20,000 or up to 50,000, wherever it is required. If you can take that list mandal-wise or constituency-wise or the district-wise, you can really do some, for this kind of lending. Also, it can be covered in housing projects. So I request, because the state has taken up nearly about 4,50,000 housing at a time in this particular year. We already sanctioned also, in a constituency like 3,500 houses for each constituency. So I request all the banking sector. I know that you are also having the private sector lending towards the housing sector. So it is also one of the sector where you can really think and lend the money to them to construct their houses faster. Apart from that, self-employment schemes, particularly for youngsters, please think very positively and see to that they get without any hindrances in the bank by asking the collateral securities, where your rules and regulations are also saying that you can go to the extent of some limit. But unfortunately, many of the branches, even there is no condition to ask for the collateral security. The managers, what we were told, that they are insisting either for the collateral securities or for the joint secretaries who are having their deposits in the banks, which is definitely hindering the prospectus for the unemployed youth. So think very humanly and try to help them by. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు నుంచి 4,080 క్యూసెక్ల వరద, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 23,761 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో 5 గేట్లు తెరిచి 27,841 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ కూడా అంతే ఉంది. ప్రాజెక్టులోకి 27,845 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశిల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,72,884 క్యూసెక్ల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 1,79,389 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,812 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 83,262 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 884.3 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ 211.47 టీఎంసీలుగా ఉంది. పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగతంగా నిర్మాణం చేయడమే లక్ష్యంగా కాసేపట్లో గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో జరగనున్న సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు ఇందులో పాల్గొంటారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్లు, జిల్లా కమిటీ కోసం వేసిన కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులను పాల్గొనాలని పీసీసీ సూచించింది. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్న మంత్రి వాటి తయారీ సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ రైతులందరూ బీజేపీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎరువుల వైఫల్యం బాధ్యత బీజేపీ తీసుకోవాల్సిందేనన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్దేశపూర్వకంగా 4 నెలలుగా ఉత్పత్తి జరగట్లేదని, వెంటనే కర్మాగారంలో ఎరువులు ఉత్పత్తి చేసి సరఫరా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను మాజీ మార్కెట్ చైర్మన్ గా, సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా, రైతు బిడ్డగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం. కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.2 lakhs మెట్రిక్ 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతోందో ఒకసారి చూడండి. మనందరం కూడా చేయాలి. రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా 2 కేంద్ర మంత్రులు కూడా ఈరోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ భరించాల్సిందే. నేను మళ్లీ చెప్తా ఉన్నా, విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే. ఇవాళ మీద కేంద్రం మీద నెప్పనెట్టుతున్నమని కాదు. ఫెడరల్ సిస్టమ్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు, విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. అందుకే ఇలా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలు మీరు పట్టించుకోదలుచుకుంటే, తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీకి ఉంటే ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా, బెదిరిస్తారా, దండం పెడతారా? చేతనైద్దా, చేత కాదా, కాకపోతే మమ్మల్ని వెంబడి రమ్మంటారా? ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి ఈ చివరి దశలో 1 నెల రోజుల పాటు ఇటు వరి, పత్తి, ఇత్తనాలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి. రాజకీయ వేధింపులు చేయదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి. కానీ నేరుగా రైతులకి మీద ప్రభావం పడుతూ, రైతులు ఇబ్బంది పడుతూ, రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం. త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకుని ఎలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మంచి మాటగా సామధాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. ఇది హెచ్చరికగా భావించుకోండి. యూరియా కొరత తీవ్రంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా 765వ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎదుట పెద్ద సంఖ్యలో రైతులు ధర్నా నిర్వహించారు. కొద్ది రోజులుగా యూరియా దొరకక అవస్థలు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ఖానాపురంలో యూరియా కొరతతో పంట నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం వేకువజాము నుంచే క్యూ లైన్లో గంటల తరబడి బారులు తీరారు. మన్బోతుల గడ్డ కేంద్రం వద్ద ఓ రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో
తోటి రైతులు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. నర్సంపేటలో తెల్లవారుజామున నుంచే 20 గ్రామాల రైతులు ఉదయం వరకు లైన్లో వేచి ఉన్నారు. తీరా అధికారులను సంప్రదించగా యూరియా అందుబాటులో లేదని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రోజు బతాలు ఇచ్చిన రోజు మాకు సోమవారం వస్తే తప్పకుండా మీకు ఇస్తామని చెప్పారు. సోమవారం మేము 2 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నాము. ఉంటే మాకు ఇప్పుడు 7 అయినా కూడా మాకు చైర్మన్ గారికి ఫోన్ చేస్తే ఆయన అంటారు కదంటే బుధవారం వస్తాయి ఇప్పుడు రావు అని అన్నారు. మరి అదే విషయాన్ని మీరు ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయండి, మాకు అదొక సహాయం చేయండి. మీరు బత్తాలు ఇవ్వకుండా పర్లేదు కానీ మాకు ఒక సహాయం చేయండి. మీరు ఏం సహాయం చేయంటారు? ఒక బోర్డు ఏర్పాటు చేయండి. మీరు రేపు రాదు ఎల్లుండి పలానా రోజు వస్తాయని చెప్పండి. సరే మాకు తెలియదు అని అంటారు కావచ్చు. కాకపోతే రాందనే తెలియపరచండి. ఒక బత్త కోసం పొద్దున్నాక 8 గంటల దాకా 7 గంటల సాయంత్రం 6 గంటల దాకా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా రైతులను ఎందుకు ఇట్లా మోసం చేస్తారు? ఈ అధికారులు ఎవరు వస్తలేరు. ఎవరు వచ్చి మాట్లాడేదానికి శక్తి లేదా? ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారం ప్రముఖ కవయిత్రి కాలమిస్టు నెల్లుట్ల రమాదేవిని వరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 9న తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ కడియం కావ్య రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు. నెల్లుట్ల రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి. ఈమె ఆంధ్ర బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. మనసు భాష, రమణీయం, మనసు మనసుకు మధ్య, చినుకులు, తల్లివేరు, అశ్రువర్షం, రమాయణం లాంటి అనేక కవితలు, కథలు రాశారు. రమా కలం పేరుతో కార్టూన్లు కూడా వేస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి 48 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి స్పష్టం చేసింది. గోదావరి తాగునీటి ప్రాజెక్టు 1లోని ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో పైప్ లైన్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి వెల్లడించింది. డివిజన్ 6లోని ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారా హిల్స్, వెంకట్రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, జూబ్లీ హిల్స్లోని కొంత భాగం, తాటిఖానాలోని కొంత భాగంతో పాటు డివిజన్ 7లోని లాలాపేట్, తార్నాకలోని కొంత భాగానికి తాగునీరు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కూకట్పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీనగర్, గాయత్రీనగర్, బాబానగర్, కేపీహెచ్బి, బాలాజీనగర్, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్లలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. హైదరాబాద్ టోలీ చౌకీలోని షేక్పేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షేక్పేట ఫ్లైఓవర్పై వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వేణు, ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఉన్న 4 మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా కారు డ్రైవర్తో పాటు అతని 3 సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో భద్రతా దళాల ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డాడు. గుడ్డర్ అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు సమాచారం అందగా పోలీసులు, భద్రతా సిబ్బంది సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు తారసపడి కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. అటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Kapır. ఉగ్రవాద కుట్ర కేసులో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. అనుమానితుల ఇళ్లలో గుర్తింపు పత్రాలు, బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, కుల్గాం, అనంతనాగ్, పుల్వామా జిల్లాల్లో విస్తృతంగా సోదాలు జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎర్రకోట ఆవరణలో బంగారు కలశాల చోరీ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఉత్తరప్రదేశ్లోని హపూర్కు చెందిన భూషణ్ వర్మ అని పోలీసులు తెలిపారు. చోరీ కేసులో నిందితుడిని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎర్రకోట ఆవరణలో ఇటీవల జైన్ల మత కార్యక్రమం జరిగింది. అందులో ప్రముఖులను ఆహ్వానించే పనిలో నిర్వాహకులు ఉండగా జైన పూజారి వేషంలో వచ్చిన దొంగ పూజా సామాగ్రి ఉన్న గదిలోకి వెళ్లాడు. 1,50,00,000 రూపాయల విలువైన 2 బంగారు కలశాలు, ఇతర సామాగ్రిని సంచిలో వేసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు కాగా వాటి ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అమెరికా విధించిన సుంకాలతో ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి శత్రువయ్యారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ ఇద్దరూ స్నేహితులైనప్పటికీ సుంకాలు విధించకుండా అడ్డుకోలేకపోయారని విమర్శించారు. ట్రంప్ తన స్నేహితుడు ఫిర్ ఎక్ బార్ ట్రంప్ సర్కార్ అని మోదీ ఇచ్చిన నినాదాలు అంతర్జాతీయ వేదికపై భారత్ స్థానాన్ని దిగజార్చాయని ఆరోపించారు. కర్ణాటకలోని కాలాబురాగిలో విలేకరులతో మాట్లాడిన ఖర్గే, దేశం పలు దశాబ్దాలుగా అనుసరిస్తున్న అలీన విధానాన్ని గుర్తుంచుకుని ఆ మార్గాన్నే కొనసాగించేందుకు ప్రధాని చర్యలు తీసుకోవాలని హితో పలికారు. సవరించిన జీఎస్టీ పన్నులతో పేదలకు ప్రయోజనం చేకూరితే దాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. సరైన పన్ను విధానం రూపొందించలేక కేంద్రం గత దశాబ్ద కాలంగా ప్రజలను హింసించిందని ఆరోపించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకే విపక్షాలన్నీ ఐక్యతతో ఉన్నాయని ఖర్గే చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం కనువిందు చేసింది. గ్రహణం వేళ చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపించాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా బయటకొచ్చి గ్రహణాన్ని తిలకించారు. గ్రహణం వేళ మూసేసిన తిరుపతి సహా మిగిలిన ఆలయాలన్నింటినీ సంప్రోక్షణ తర్వాత తెరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణం దాల్చాడు. ప్రపంచంలోని దాదాపు 85% మందికి గ్రహణం కనిపించింది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణంగా కనిపించగా ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. భారత్లో ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 2:25 దాటాక గ్రహణం పూర్తిగా వీడింది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:23 మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. విజ్ఞాన పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు, సామాన్య ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఆసక్తిగా వీక్షించారు. ఖగోళ అద్భుతాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ఆనందించారు. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, జైపూర్, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో చంద్రగ్రహణాన్ని తిలకించారు. 2022లో చివరిసారిగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.
గ్రహణం సమయంలో మూసుకున్న రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. భద్రాచలంలోని రామాలయం ఆలయ తలుపులు తెల్లవారుజామున 3 గంటలకు తెరిచారు. సుప్రభాత సేవ తర్వాత గోదావరి జలాలతో ఆలయ శుద్ధి చేశారు. 7:30 నుంచి స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉదయం 3 గంటల తర్వాత తెరిచి సంప్రోక్షణ చేశారు. అనంతరం సుప్రభాత సేవ, బిందెతీర్థం, బాలభోగం పూజలు నిర్వహించారు. 8:30 నుంచి భక్తులకు దర్శనాలు కల్పించారు. వేములవాడలోనూ సంప్రోక్షణల అనంతరం భక్తులను రాజన్న దర్శనాలకు అనుమతించారు. సంప్రోక్షణ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరిచారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం 3:30కు మూసివేశారు. గ్రహణం విడటంతో తెల్లవారుజామున పుణ్యహవచనం శుద్ధి కార్యక్రమం చేసి 2:45 తెరిచారు. గ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం నుంచే అన్న వితరణ లేకపోవడంతో భక్తులకు టీటీడీ పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్లు అందించింది. సంప్రోక్షణ పూజల తర్వాత శ్రీశైలం మల్లన్న, సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి, విజయవాడ దుర్గమ్మ దర్శనానికి అనుమతి కల్పించారు. హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవసరమైన రైట్ ఆఫ్ వే కీలక దశకు చేరుకుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. 7.5 కిలోమీటర్ల ఈ కారిడార్లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పాత నగరం మెట్రో రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మొదట్లో ప్రభావిత ఆస్తుల సంఖ్య 1100గా అంచనా వేసినప్పటికీ వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాల అమలుతో వీటిని 886కి తగ్గించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 550కి పైగా ఆస్తుల కూల్చివేతలు పూర్తవుతున్నాయని, మిగతా వాటి కూల్చివేత పనులు జరుగుతున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులకు ఇప్పటి వరకు 433 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి సన్నాహక పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. డీజీపీఎస్ సర్వే, భూగర్భంలో పైపుల వంటి యుటిలిటీస్, భూ సామర్థ్య మట్టి పరీక్షలు, అలైన్మెంట్ వెంట ఉన్న సున్నితమైన కట్టడాల పరిరక్షణ వంటి 4 అంశాలపై దృష్టి పెట్టారు. మెట్రో స్తంభాలు వేసేందుకు డివైడర్ మార్గంలో కావలసిన స్థలంతో పాటు ఇరువైపులా 2 లైన్ల రహదారికి కావలసిన స్థలానికి సంబంధించి రైట్ ఆఫ్ వే కీలక దశకు చేరుకున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ఖచ్చితత్వం కోసం డీజీపీఎస్ నుంచి పొందిన డేటాను గతంలో చేసిన డ్రోన్ సర్వే నుంచి పొందిన డేటాతో అనుసంధానించామని వివరించారు. పాత బస్తీలో 7.5 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొన్ని భాగాలుగా విభజించి అవసరమైన ప్రదేశాల్లో కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. హై ప్రెసిషన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ రిసీవర్లను నిర్దేశిత ప్రదేశాల్ని ఖచ్చితంగా నిర్ణయించడానికి ఉపయోగిస్తున్నారు. మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేసే ప్రదేశాల వద్ద భూగర్భంలో వచ్చే అడ్డంకుల్ని అంచనా వేసి వేరే చోటకు మళ్లించడం మెట్రో ప్రాజెక్టులో చాలా కీలకమైన పని అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
పాతబస్తీ మార్గం చాలా పురాతనమైనవి కావటం వల్ల రోడ్డు కింద అనేక నీటి సరఫరా లైన్లు, మురుగునీరు, వరద నీరు, విద్యుత్, టెలికాం లైన్లు వంటి యుటిలిటీలు ఉన్నాయి. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా వీటిని గుర్తిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని 100 అడుగులకు విస్తరించి ప్రభావిత ఆస్తుల్ని కూల్చివేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ శివారు చర్లపల్లిలో భారీ డ్రగ్స్ తయారీ రాకెట్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఓ సాధారణ ఫ్యాక్టరీలో 100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు కూలీల వేషంలో వచ్చి పట్టుకున్నారు. డ్రగ్స్ తయారీ, వాటి అమ్మకాలు రెండూ హైదరాబాద్లోనే జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి పరిశ్రమలో మెఫిడ్రిన్ డ్రగ్ తయారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పట్టుబడ్డ రసాయనాలతో 100 కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేయొచ్చని మహారాష్ట్ర పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ప్రధాన నిందితుడు తనకొచ్చే ఆర్డర్లను బట్టి రోజుల వ్యవధిలో సరకు తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సరుకును ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా 2-3 రోజుల్లోనే విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని లకడీకాపుల్, నాచారం తదితర ప్రాంతాల్లో డెలివరీ చేస్తున్న సమయంలో సీసీ కెమెరా దృశ్యాల్ని పోలీసులు సేకరించారు. కిలో మెఫిడ్రిన్ విలువ మార్కెట్లో 1 కోటికి పైగా ఉండగా విజయ్ మాత్రం డ్రగ్స్ ముఠాలకు 50 లక్షలకు కిలో చొప్పున అమ్మేస్తున్నట్లు విచారణలో తేల్చారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్న 35,500 లీటర్ల రసాయనం, 950 కిలోల పొడి, వివిధ పరికరాల్ని పోలీసులు లారీల్లో మహారాష్ట్రకు తీసుకెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓలేటి శ్రీనివాస్, విజయ్ కొన్నేళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతేడాది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో శ్రీనివాస్ ను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నిందితుడు మాత్రం అనేక సాకులతో కోర్టు నుంచి మినహాయింపు పొందినట్లు తెలుస్తోంది. అప్పట్నుంచి మహారాష్ట్ర పోలీసులు ఇతనిపై నిఘా పెట్టారు. తాజాగా థానే జిల్లాలో మెఫిడ్రిన్తో బంగ్లాదేశీ మహిళ పట్టుబడ్డ కేసులో మరోసారి విజయ్ పేరు తెరపైకొచ్చింది. ఈసారి ఎలాగైనా పరిశ్రమ గుట్టు బయటపెట్టాలని మిరా భయాందార్, వసాయ్ విరార్ కమిషనరేట్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. చర్లపల్లిలోని పరిశ్రమ లోపలికి అనుమతించారని భావించిన వారు కూలీలుగా మారారు. ఉపాధి కావాలంటూ లోపలికి వెళ్లి డ్రగ్స్ తయారీ జరుగుతోందని నిర్ధారణకొచ్చారు. ఆ తరువాత రంగప్రవేశం చేసిన ప్రత్యేక బృందం శ్రీనివాస్తో పాటు అతడి సహాయకుడు, ల్యాబ్ అసిస్టెంట్ తానాజీ పండరీనాథ్ పట్వారీ ఇద్దరిని హైదరాబాద్, మహారాష్ట్ర పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఓలేటి శ్రీనివాస్ విజయ్ మాదక ద్రవ్యాల తయారీలో ఆరితేరాడు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తామని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని లోపల మాత్రం డ్రగ్స్ తయారు చేస్తున్నాడు. హైదరాబాద్లోని రామ్నగర్ కు చెందిన ఓలేటి శ్రీనివాస్ విజయ్ 2005లో రామ్నగర్ గుండులో అటెంటివ్ టెక్నాలజీస్ అనే వ్యాపారం ప్రారంభించాడు. 2015లో నాచారంలోని వాగ్దేవి ఇన్నో సైన్స్ పేరుతో కంపెనీ ప్రారంభించాడు. ఏడాది తర్వాత చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో మరో పరిశ్రమ పెట్టాడు. పరిశ్రమ గేటుకు బయటవైపు తాళం వేసి లోపల మెఫిడ్రిన్ తయారు చేసేవాడని పోలీసులు గుర్తించారు. ముడిసరుకు రసాయనాల డెలివరీలోనూ ఎవరికీ అనుమానం రాకుండా ఏమార్చాడు. డ్రమ్ములు, బ్యాగులపైన ఒక పేరు పెట్టి లోపల ఇంకోటి తీసుకెళ్లేవాడు. కొన్నిసార్లు ఢిల్లీ, ముంబైకి వెళ్లాడు. డ్రగ్స్ తయారీతో వచ్చిన సొమ్ముతో విజయ్ రామ్నగర్ గుండు, బోడుప్పల్లోని భవనాల్ని అద్దెకు తీసుకుని సూపర్ మార్కెట్లు ప్రారంభించాడు. నష్టాలు రావడంతో వాటిని మూసేశాడు. ప్రస్తుతం చర్లపల్లి, నాచారంలోని కంపెనీల్ని నడిపిస్తున్నాడు. రసాయనాల్ని వేడి చేయడానికి కట్టెల బండి మాత్రమే తరచూ లోపలికి వెళ్లేదని, అర్ధరాత్రి లోపలి నుంచి శబ్దాలు వచ్చేవని స్థానికులు చెప్పారు. చర్లపల్లిలోని వాగ్దేవి కంపెనీలో 3 రోజులు మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న ముడి పదార్థాల్ని మహారాష్ట్రకు తరలిస్తున్న సమయంలో స్థానికంగా ఉన్న సిపిఎం నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసుల హామీతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడి వైద్యులు అందరూ సమయానికి రారు. వచ్చినా వారు రోగులను పరీక్షించి మందులు రాసినా అందులో అన్నీ ఇవ్వరు. 1-2 రకాలిచ్చి మిగతావి బయట కొనుక్కోమంటారు. 6 నెలలుగా హనుమకొండలోని వెల్నెస్ నిర్వహణ తీరిది. వైద్యులు రాసిన మందులు తీసుకోకుండానే చాలామంది తిరుగుముఖం పట్టాల్సి వస్తుంది.
హనుమకొండ వెల్నెస్ కేంద్రానికే చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు కారణం రోగులు ఆశించిన మేరకు వైద్య సేవలు అందించకపోవడమే. హనుమకొండ, వరంగల్, కాజీపేటలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వైద్య సేవల కోసం వస్తుంటారు. అనారోగ్యంతో వచ్చిన వారికి ఈ కేంద్రం నిర్వహణ చూస్తే మరింత ఆరోగ్యం పాడవుతుందంటే అతిశయోక్తి కాదు. సమయానికి అందరూ వైద్యులు అందుబాటులో ఉండరు. కొందరు సెలవు, మరికొందరు ఆలస్యంగా రావడం, ఇక వచ్చిన వారు రోగులను చూసి మందులు రాస్తే చీటీలో రాసిన సగం మందులు కూడా దొరకవు. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వెల్నెస్ కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, పాత్రికేయులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 500 మంది రోగులు వస్తుంటారు. సాధారణ రోగులతో పాటు బీపీ, మధుమేహం, కీళ్ల నొప్పులతో బాధపడేవారు అధికంగా వస్తుంటారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో రోగులకు వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు. డాక్టర్లు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గుండె, ఎముకల, జనరల్ ఫిజీషియన్, చిన్నపిల్లల వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ సమస్యలతో వైద్యానికి వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు మందుల కొరత రోగులను తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు రాసిన అన్ని మందులు అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల బయట కొనుక్కోవడం భారంగా మారుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి ఉంటుంది, ఒకటి ఉండలేదు. ఒకటి ఇస్తాను, ఒకటి బయట కొనుక్కోమంటారు. ఇప్పుడు చెకప్కు, బీపీ చెకప్కు మిషన్ లేదట. 4 రోజులు అవుతుంది మేము వచ్చిపోతాను. బీపీ టాబ్లెట్లలో 2 అట. రెండింటికి ఒకటి ఉంటుంది, ఒకటి ఉండలేదు. బయట కొనుక్కోమంట. ఇప్పుడు 3 నెలలు అవుతుంది బయట కొనుక్కుంటాను. ఏం చేయటం లేదు. చెప్తా అంటే వాళ్ళు ఈ కాళ్ళు నొత్తానే, ఏళ్ళు నొత్తాంది, జ్వరం వచ్చింది, అది ఇది అని చెప్తా అంటే దానికి తగిన మందులు రాస్తాను. అవి పట్టుకొని ఇక్కడికి వస్తే వెళ్ళే దాంట్లో కొన్ని ఇస్తాను, కొన్ని ఇస్తలేరు, లేవంటాను. ఒక 6 months బిఫోర్ బాగానే ఇచ్చారు. 6 నెలల నుంచి ఏ మందులు ఇస్తలేరు. ఏ మందులు అడిగినా లేవని ఇట్లా టిక్కులు కొడతారు, ఇచ్చేలా పంపిస్తారు. ఊక చూడైతాను. అన్నడ బయట కొనుక్కోమంటారు. 2000 నేను పెట్టుకోవాల్సి వస్తుంది. గోళీలు, షుగర్ గోళీలు లేవంటారు. డోసు సరిపోదు, వేరే కొనుక్కోవాలన్నారు. మళ్ళా పోతే ఇప్పుడు బీపీ గోళీలు ఇచ్చిండ్రు. గోళీలు ఎట్టేసుకోవాలని అడిగితే కూడా మాకు తెలియదు, మేము చెప్పమంటారు. ఇక బీపీ చూసేది లేదు. మా అమ్మాయి 25 years షుగర్, డయాబెటిక్ పేషెంట్. బీపీ గోళీలు లేవు. ఇప్పుడు రోజు ఎవ్రీ 3 times పిలిచిన ఇంజెక్షన్ తీసుకుంటది. ఆ ఇంజెక్షన్ గోళీలు ఇవ్వలేదు. ఆయాసం టాబ్లెట్స్ లేవు, మోషన్ టాబ్లెట్ లేవు, టై డ్రాప్స్ లేవు, అన్ని ఇంటి పెట్టిండ్రు. 6 months టాబ్లెట్స్ సరిగా ఉండలేవు. కొనాలంటే ఒక పెన్సిల్ టైం 2000 rupees అవుతుంది. ఇది పరిస్థితి. ఎవ్రీ మంత్ అంతా ఇంటూ గుర్తులే ఉంటున్నాయి సార్. 3 months నుంచి టాబ్లెట్లు ఇవ్వట్లేదు. బీపీ టాబ్లెట్లు అసలు ఇవ్వట్లేదు సార్. 3 months నుంచి బయటనే కొనుక్కుంటున్నాం సార్. ఆసుపత్రిలో పలు సమస్యలు ఉన్నాయని, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని జిల్లా వైద్యాధికారి అప్పయ్య అన్నారు. మెడిసిన్స్ కొంత మేరకు సప్లై అనేది ఇబ్బంది ఉంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డాక్టర్తో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ స్టేట్ ఆఫీసర్స్ని కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ తెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వైద్యులు కూడా సమయానికి రావాలని మేము ఈ మధ్యలో ఆబాస్ అటెండెన్స్ కూడా పెట్టడం జరిగింది. రాని రోజు, లేట్ అయిన రోజు ఎక్స్ప్లెనేషన్ అడగాల్సి వస్తుంది. దానికి ప్రకారమే వాళ్లకు జీతాలు కూడా కట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో ఒక 2 డాక్టర్లు రాజీనామా చేసినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. కానీ అది వస్తే కనుక మేము సంబంధిత అధికారులకు తెలియపరిచి పర్మిషన్ తీసుకొని మళ్ళీ కలెక్టర్ ద్వారా పక్కన ఇంటర్వ్యూ లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని నింపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో నెలకొన్న సమస్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే, అన్ని విభాగాలకు చెందిన వైద్యులను నియమించి మందుల కొరత లేకుండా చేస్తేనే రోగులకు సాంత్వన దక్కేది. నిజామాబాద్లోని ఉద్యోగులు, పింఛనర్ల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ సమస్యలకు నిలయంగా మారింది. కొన్ని రోజులుగా రేకుల షెడ్డులో వైద్య సేవలు అందిస్తుండటంతో రోగులకు ఇబ్బందులు తప్పట్లేదు. సౌకర్యాల మాట దేవుడెరుగు, సరిపడా మందులైనా లభించని దుస్థితి నెలకొంది. వెల్నెస్ సెంటర్లో ఆరోగ్య సిబ్బంది మందులు సరిపడా లేక ఉద్యోగులు, పింఛనర్లు ఇక్కట్లు పడుతున్నారు. నిజామాబాద్లోని వెల్నెస్ సెంటర్లో సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఉద్యోగులు, పింఛనర్లు, పాత్రికేయుల కోసం ఆరోగ్య పథకం కింద ఏర్పాటు చేసిన ఆ కేంద్రం రేకుల షెడ్డుకే పరిమితమైంది.
రెవెన్యూ అతిథి గృహంలో 10 ఏళ్లు సేవలందించగా ఆ తర్వాత ఎక్కడ స్థలం దొరికితే అక్కడికి మార్చుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో వెల్నెస్ కేంద్రం నిర్వహణ పెద్ద సవాల్గా మారింది. కనీసం సరిపడా మందులు ఇవ్వకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఆ కేంద్రం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల వైద్యం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం వెనుక ఆ వెల్నెస్ సెంటర్ కి 2 నెలలుగా మందులు రాకపోవడంతో వైద్యం కోసం వచ్చేవారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, గుండె, థైరాయిడ్, బీపీ, షుగర్ కు సంబంధించిన ఔషధాల కొరత బాధితులను వేధిస్తోంది. వైద్యులు 10 రకాల మందులు రాస్తే 2-3 రకాలే ఇచ్చి పంపుతున్నారని పింఛనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మందులు బయట కొనాలంటే ఆర్థిక భారం పెరిగిపోతోందని వాపోతున్నారు. డయాబెటిక్ గానీ, బీపీకి గానీ, బలానికి గానీ షుగర్ టాబ్లెట్స్ లేవు. లాస్ట్ 2 months నుంచి వస్తున్నా కన్సర్న్ మెడికల్ స్టోర్ లో అడిగితే సార్ మా దగ్గర స్టాక్ లేవు అంటుండ్రు. కనీసం రిటైర్డ్ అయిన వాళ్లకు మెడిసిన్స్ కూడా సప్లై చేయకుంటే మా బ్రతుకులు ఏం కావాలి? కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కృషి చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్నా. సిబ్బందిని కూడా పెంచాలని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వెల్నెస్ సెంటర్ ఎప్పుడు వచ్చినా గానీ మెడిసిన్స్ బాగా షార్టేజ్ ఉంటున్నాయి. బీపీ చెకప్ చేసే వాళ్ళు కూడా ఈ ఒకరు లేకుంటే ఇంకొకరిని ఏర్పాటు చేయాలి చెకప్ చేయడానికి. కానీ ఆ సిఎన్ఎన్ ఒకరే ఉన్నారు. వాళ్ళు రాకుంటే బీపీ చెకప్ చేసే వాళ్ళే లేరు ఇక్కడ. మళ్ళా ఇంకా డాక్టర్ల కొరత కూడా ఉంది కాబట్టి ఆ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి సకాలంలో మందులు అందరికీ అందించగల. ఇక్కడ కాకుండా బయట తీసుకుంటే చాలా ఖర్చు అవుతుంది. నెలకు కనీసం ఒక 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా అవుతాయి. అవి గత 2 నెలల నుండి ఈ యొక్క బీపీ టాబ్లెట్స్ లో లేదు. ల్యాబ్ కూడా 24 hours ఉండాలి. ఓన్లీ ఫాస్టింగ్ ప్రేయర్, బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ అవి 2 తీసుకొని మళ్ళీ రేపు రాపో ఎల్లుండి రాపో అని ఇలా చెప్తున్నారు. కాబట్టి అవి కంపల్సరిగా సిబ్బందిని సరిగా పెట్టి సరి అయినటువంటి సౌకర్యాలు అందించాలని కోరుతున్నాం. ఆ వెల్నెస్ సెంటర్లో 10 మంది వైద్యులు ఉండాల్సి ఉన్నా 4 విధులు నిర్వహిస్తున్నారు. ఆ కేంద్రం రేకుల షెడ్డులో నడుస్తున్నందున వైద్యులు కూర్చునేందుకు స్థలం లేదు. విధి లేక లోపల పరదాలు కట్టుకుని రోగులను పరీక్షిస్తున్నారు. ఎండ, వర్షం వచ్చినా కనీసం నిలబడేందుకు అవకాశం లేదని విశ్రాంత ఉద్యోగులు వాపోతున్నారు. వెల్నెస్ సెంటర్ పనితీరు బాగాలేదు. మొత్తం దాదాపు 1,00,000 మంది బెనిఫిషరీస్ దీనిలో ఉన్నారు. అంతకుముందు పర్మనెంట్ బిల్డింగు కలెక్టరేట్లో ఉండే, దాన్ని కూలగొట్టిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఆఫీసు బ్యాక్ సైడ్ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ కనీసం కూర్చునేందుకు కూడా వెసులుబాటు లేదు. సిబ్బంది మొత్తం లోపల కూర్చుంటే పేషెంట్ కనీసం కూర్చునేదానికి కూడా అవకాశం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక డెంటల్ డాక్టర్లు 2 ఉంటారు, మామూలు MBBS వాళ్ళు 2 ఉంటారు. మేము బయట చూపించుకొని ఆ మందులు ఇవ్వమని చెప్పేసి ఇక్కడ అడిగితే ఒక 10 మందులు రాస్తే 1-2 కూడా దొరకవు. ఆ 1-2 కూడా కాంబినేషన్ లో దొరుకుతాయి. దూర ప్రాంతం నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ లేవు అని చెప్పంటే ఆ ఛార్జీలు దండగ తప్ప మరొకటి కాదు. ఈ ప్రభుత్వం వెంటనే ఇక్కడ కావాల్సిన మందులు, వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలా. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తునటువంటి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ పేషెంట్లు ఎక్కువ, మందులు తక్కువ. పెద్ద క్యూలు ఉంటాయండి, ప్రతి దానికి క్యూలే. డాక్టర్ ఉంటే మందులు ఉండే, మందులు ఉంటే డాక్టర్ ఉండరు. ఇక్కడ ఏ మినిమం ఫెసిలిటీస్ లేవు. అంత ఏజ్డ్ పర్సన్స్, చూడడానికి ఫెసిలిటీస్ లేవు, ఏమి ఫెసిలిటీ, టాయిలెట్స్ లేవు. చాలా ఇబ్బంది ఉంది. వెల్నెస్ అంటే ఇక్కడికి వచ్చి ఈ క్యూలో నిల్చుండడం వెల్నెస్ కన్నా ఇల్నెస్ అయిపోతున్నాం మేము. అంటే స్టాఫ్ కానీ పేషెంట్స్ కానీ బాత్రూమ్ సదుపాయాలు లేవు. అందులో 60 నుంచి 80 సంవత్సరాల పేషెంట్స్ వస్తారు ఇక్కడికి. డయాబెటీస్ పేషెంట్కి యూరిన్ ప్రాబ్లం అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా గతంలో కూడా మేము రిప్రజెంట్ చేస్తే 2-3 రోజులని చేస్తామన్నారు. ఇప్పటి వరకు అది చేసిన పాపన పోలేదు. ప్రభుత్వం స్పందించి పక్కా భవనం మంజూరు చేసి వైద్యుల నియామకం సహా ఔషధాల కొరత తీర్చాలని పలువురు కోరుతున్నారు. పెద్దపేగు క్యాన్సర్ను నిరోధించే వ్యాక్సిన్ను రష్యా శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. వ్యాక్సిన్ విజయవంతంగా 3 తప్పనిసరి ప్రీ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుందని, అది భద్రత సహా క్యాన్సర్ను నిరోధించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని రష్యా ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. కణితి పెరుగుదల 60 నుంచి 80% వరకు నెమ్మదించడం సహా కణితి పరిమాణంలో తగ్గుదలను పరిశోధకులు గుర్తించారని పేర్కొంది. కోలన్ క్యాన్సర్ వ్యాక్సిన్ రోగులకు ఇచ్చేందుకు సిద్ధమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం కోలన్ క్యాన్సర్కు పూర్తి స్థాయిలో ఆమోదించిన టీకా లేదు.
వివిధ దేశాల్లోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థలు రూపొందిస్తున్న టీకాలు క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా శాస్త్రవేత్తల ప్రకటన మరింత ఊరటనిస్తోంది. అక్టోబర్లోనే ఈ వ్యాక్సిన్కు క్లినికల్ ఉపయోగం కోసం నియంత్రణ అనుమతులు లభించే అవకాశం ఉంది. అదే జరిగితే పెద్దపేగు క్యాన్సర్కు వ్యాక్సిన్ తయారు చేసిన తొలి దేశంగా రష్యా నిలుస్తుంది. ఒక్కో డోసు ధర 3 లక్షలు ఉంటుందని, దీన్ని రష్యా పౌరులకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసిందే. రష్యాపై రెండో విడత సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శ్వేత సౌధం వెలుపల జరిగిన విలేకరుల సమావేశంలో రష్యాపై అదనపు సుంకాలు విధిస్తారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ అవునని సమాధానమిచ్చారు. మాస్కోపై అదనపు టారిఫ్లు వేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికాతో పాటు ఐరోపా సమాఖ్య దేశాలు ద్వితీయ సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ భారత్పై అమెరికా ఇప్పటికే 50% సుంకాలు విధించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన చర్యనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి వేదిక పంచుకోవడంపై ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా జరిపిన అతిపెద్ద డ్రోన్ల దాడిపై జెలెన్స్కీ మండిపడ్డారు. రష్యాపై కఠిన ఆంక్షలను విధించాల్సిన సమయం ఆసన్నమైందని పశ్చిమ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు రష్యాపై ప్రకటనలు చేయకుండా ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని కోరారు. రష్యా దాడులు మాటలతో ఆగవని, ఆర్థికంగా రాజకీయంగా ఒత్తిడి పెంచితేనే పుతిన్ వెనక్కు తగ్గుతారని పేర్కొన్నారు. పుతిన్కు చర్చలకు రావాలన్న ఉద్దేశం లేదన్న జెలెన్స్కీ ఆ దేశానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతేనే చర్చలకు వస్తారని తెలిపారు.